Hello everyone, welcome to our channel. So, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. పరిచయం అక్కర్లేని పేరు. She's a warrior, she's a survivor, Vedic nutritionist and spirituality seeker. So bold and ఉన్నాయి. Bold అంత నేర్చుకోవడానికి కూడా ఈ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది. So she's none other than Manaja Ramshetty గారు. నమస్కారం మనజ. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎట్లా ఉన్నావు? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు బీయింగ్ ఎ న్యూట్రిషనిస్ట్ కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాకు ఈ పలానా డిసీజ్ ఉంది, న్యూట్రిషన్ ఫుడ్ డైట్ ఒకటి ఇచ్చేసేయండి దాంతో తగ్గిపోవాలి అని. డిసీజెస్ డైట్ తో తగ్గుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీజ్ రాకుండా చూసుకోవాలి అంటే గనక మంచి ఆహారము, మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఆహారపు అలవాట్లు, ఫుడ్ ఒకటే కాదు, ఫుడ్ తో పాటు ఓవరాల్ గా మీరు ఎట్లా ఉంటున్నా, మీకు ఎంత నిద్ర, ఎంత వాటర్ ఇంటేక్ ఉంది, మీ బాడీలో విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవంతా సరిగా ఉందా లేదా, మీరు ఎంత ఫైబర్ తింటున్నారు, మీరు తిన్న ఆహారం సరిగా డైజెషన్ అవుతుందా, డైజెషన్ అయినా కూడా అక్కడ మనం తిన్న ఆహారంలో ఉన్న ఏవైతే విటమిన్స్ అండ్ మినరల్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ మనం తిన్న తర్వాత మన బాడీ అబ్జార్బ్ అవుతుందా లేదా, ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా మనకు మనమే డాక్టర్స్ కొన్ని పాయింట్స్లో. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆహారంతో, మంచి ఎక్సర్సైజ్ తోటి, మంచి లైఫ్ స్టైల్ తోటి, పీస్ ఆఫ్ మైండ్ అన్ని ఇంపార్టెంట్ అక్కడ. గుడ్ స్లీప్, పీస్ ఆఫ్ మైండ్, మనం అవతల వాళ్ళకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం, ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ అవర్ హార్మోన్స్ అనమాట. మన బిహేవియర్ మొత్తం మన హార్మోన్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మన వెల్ బిహేవ్డ్ ప్యాటర్న్స్ కానివ్వండి, గుడ్ స్లీప్, ఇవన్నీ అవసరం అంటారు. ఇవన్నీ బాగున్న తర్వాత కూడా మీకు చిన్న చిన్నవి ఏదైనా వైరల్ సీజన్స్ లో డెఫినెట్ గా వైరల్ ఫీవర్స్ అవి వచ్చేస్తూ ఉంటాయి. అది కాకుండా ఏదైనా ప్రొలాంగ్డ్ గా హెడ్ ఏక్స్ ఉన్నా, ప్రొలాంగ్డ్ గా కడుపులో నొప్పి ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా రకరకాల సిమ్టమ్స్ మీకు ఉంటే ఇమీడియట్ గా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అట్లా ఉన్నప్పుడు ఫస్ట్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి రాకూడదు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఓవర్ నైట్ మనం వెయిట్ లాస్ అవ్వాలనో లేకపోతే ఏదో అచీవ్ చేయాలనో డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. అయితే డైట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఒక అడ్వైజ్ ఏంటంటే, వాళ్ళు నా దగ్గరికి వచ్చినా వేరే ఎక్కడ డైటీషియన్స్ దగ్గర, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినా గానీ ముందు మీరు డైట్ స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్నది ఫస్ట్ ఆ క్లారిటీ తెచ్చుకోవాలి. వై డూ వాంట్ టు డూ దట్ డైట్? వెయిట్ లాస్ కా, జనరల్ హెల్త్ కోసమా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా వేరే ఏమైనా యూ హ్యావ్ లాట్ ఆఫ్ గోల్స్ కదా, దాంట్లో దేనికోసం మీరు ఆ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సెకండ్ థింగ్, బిఫోర్ స్టార్టింగ్ ఎనీ న్యూ డైట్ ఆర్ ప్రోగ్రామ్, గో ఫర్ కంప్లీట్ చెకప్. బాడీ చెకప్ చేసుకోండి. బేసిక్ టెస్ట్ ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్ అని ఇవన్నీ ల్యాబ్స్, అవి చేయించుకున్న తర్వాత అవన్నీ బాగున్న తర్వాత దెన్ యూ గో అండ్ మీట్ యువర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ డైటీషియన్. ఫర్ బిగ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ తెలియదు చాలా మందికి. నాకు ఏంటో వీక్నెస్ వస్తుంది, షివరింగ్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, కానీ బీపీ షుగర్ అవి చెక్ చేసుకోకుండా మీరు సడన్ గా డైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఫర్దర్ గా అది ఇంకా వర్స్ట్ అయిపోతుంది సిచ్యువేషన్. కాబట్టి ముందు ఎప్పుడైనా ప్లాన్ చేసుకునేటప్పుడు గెట్ యువర్ టెస్ట్ డన్, దాని తర్వాత వెళ్ళి మీట్ అయ్యి సిమ్టమ్ కి బేస్ చేసుకుని డైట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోస్ట్ వెల్కమ్.